ఈ అబ్బాయి పేరు కిరణ్. రీసెంట్ గా అయితే వచ్చాడు. వీళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు. తను సెక్యూరిటీ గార్డ్ గా చేస్తూ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. అంటే 2 years బ్యాక్ మదర్ చనిపోయిన తర్వాత వదిలేశాడు, విడిచిపెట్టాడు. రీసెంట్ గా 15 days అవుతుంది ప్రాక్టీస్ స్టార్ట్ చేసి. నా పేరు గన్రెడ్డి కిరణ్ కుమార్. నా ఏజ్ వచ్చేసి 22 ఇప్పుడు ప్రెసెంట్. నేను అనకాపల్లి నుంచి వచ్చాను అక్కడికి. నేను 2016లో వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాను. 19 వరకు స్ట్రగుల్ చేసి తర్వాత ఏలూరు వెళ్ళి అక్కడి నుంచి నేషనల్ సెలెక్ట్ అయ్యాను. మధ్యలో మా మదర్ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల నేను ఆపేయాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసినా కానీ నెలకి చాలా ఖర్చు అవుతుంది. ఫుడ్కే సరిపోతుంది తప్ప ఇంకా ఈ సప్లిమెంట్స్కి దేనికి సరిపోవట్లేదు. ఖేలో ఇండియా యూనివర్సిటీనే చేశాం. 2 చేస్తున్నాను. అది ఆల్ ఇండియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్కి నేను ట్రై చేస్తున్నాను. ఎవరైనా నా మీద దయించి ఎవరైనా నాకు స్పాన్సరింగ్ ఇస్తే నేను ఇంటర్నేషనల్ కూడా ట్రై చేస్తాను. My name is N. Kumandini Patnaik. I have been doing weightlifting since past 3 years, and my father is a paralysis patient. Although he is a patient and without any income, he is supporting my weightlifting, and because of madam's help, we are able to do weightlifting from past 3 years without anybody's support. And even for this platform and room, madam only requested from authorities, and she is making us do weightlifting here. Although we are playing behalf of Andhra University, we never got proper support from Andhra University. I myself went to university games and achieved South Zonal bronze medal, and I did participation in 2 national universities behalf of Andhra University. Although we are working this much hard, they never supported us properly, either with room or financially. So we are suffering from that problem, all this stuff. But when we ask authorities or some higher officials help, they'll just say that they will do, but they are not doing at all. Even for this room and equipment, we women need 15 kgs bar, but they never provided us when we asked them. So we are doing on men bar, which is a bit trouble. This year target is national medal, university nationals. నా పేరు అశ్విని. నేను విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుకుంటున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు మా డాడీ ఫార్మింగ్, అలాగే అమ్మ కూడా ఫార్మింగ్. నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మేడం. కానీ చాలా మధ్యలో ఒక 2 years గ్యాప్ వచ్చింది. తర్వాత మా మేడం వచ్చేసి కోచ్ వచ్చేసి మా కాలేజ్కి వచ్చారు. ఫస్ట్ వచ్చిన రోజు నార్మల్ గా చూసాను మేడం. చూసిన తర్వాత నేను ఫస్ట్ 2 years గేమ్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశాను మేడం. మేడం సపోర్ట్ వల్ల నేను మళ్ళీ ఇక్కడికి రాగలిగాను మేడం. వచ్చిన తర్వాత నువ్వు చేయగలవు, చేస్తావని చెప్పి ఒక టార్గెట్ అంటే సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను మళ్ళీ ముందుకు వచ్చి ట్రై చేస్తున్నాను. నేను ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేసి ఒక 6 months అయ్యింది మేడం. నేను ఇప్పుడు హాస్టల్లో చదువుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్కి వస్తాను మేడం. నేను ఫస్ట్ ఇప్పుడు ఏమేంటంటే ఇంటర్నేషనల్ లో ఒక మెడల్ తెచ్చుకోవాలని అనుకున్నాను మేడం. నా పేరు బి లక్ష్మి సాయి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను వెయిట్ లిఫ్టింగ్ లో జాయిన్ అయ్యి 1 year అవుతుంది. 1 year నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. మా మేడం గారు మమ్మల్ని ఎప్పుడు స్టార్టింగ్ జాయిన్ అయిన కానించి చాలా సపోర్ట్ చేశారు. ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఉమెన్ బార్ లేదు. మా మేడం చాలా ట్రై చేశారు. ఎక్కడ అంటే తిరగడం కానీ, బయటకు తిరిగి వెతకడం కానీ, బార్ కోసం అడగడం, చాలా మందిని అడిగారు. మాకు ఉమెన్ బార్ అంటూ ఏం లేదు. మెన్ బార్ మీద ఉమెన్స్ కూడా చేస్తున్నాం. మెన్ బార్ మీద ఉమెన్ కూడా చేస్తున్నాము. దానివల్ల ప్రాక్టీస్ కొంచెం డౌన్ అవుతుంది లేడీస్ కంపల్సరీ ఉమెన్ బార్బర్ కావాలి. అది ఉంటే కనుక కొంచెం రీచ్ ఎర్లీగా అవుతారు. టాలెంట్ అందరికీ ఉంది, కానీ అది ఇంప్రూవ్మెంట్ రావాలని అంటే కనీస సదుపాయాలు ఉంటే వస్తారు. పిల్లలందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు ఉమెన్ బార్ లేక. యాక్చువల్ గా సింగిల్ లైట్ లో ఇక్కడ షూట్ చేస్తున్నాం. 2 lights ఆన్ చేస్తుంటే ఏ లైట్ లో కూడా ఆన్ అవ్వట్లేదు. అది ఇక్కడ పరిస్థితి. 1 more ఫ్యాన్ ఆఫ్ చేద్దామని మేము ట్రై చేస్తుంటే లైట్లు కూడా ఆఫ్ అయిపోతున్నాయి. మీకు ఆ స్విచ్ బోర్డులో ఇక్కడున్న పరిస్థితి నేను చూపిస్తాను. అండ్ 1 more thing ఏంటంటే ఇప్పుడు మీకు అక్కడ ఒకసారి ఇప్పుడున్న బార్ ఏంటి, ఇక్కడున్న ఎలాంటి బార్ కావాలి అది ఒకసారి మాకు చూపించండి కెమెరా. ఇది మెన్ రాడ్ 20 kg. ఇదేంటి ఉమెన్ కష్టం దీనికి, ఎందుకంటే అది గ్రిప్పింగ్ అనేది ఇది మెన్ రాడ్ కి లావుగా ఉంటది, ఉమెన్ కి వచ్చేసరికి సన్నగా ఉంటది. 15 kg. ఇది మెన్ మీదే చేస్తున్నారు వీళ్ళంతా కలిపి. లేడీస్ ఉమెన్ మీద చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటది.
ఇది నెల్కో ఏంటంటే కొంచెం హార్డ్ గా ఉంటది. కాంపిటీషన్ ఇది ఎవరు చేయరు, కనీసం స్టేట్ మీట్ పెట్టినా సరే ఎల్కో సెట్ పెడతారు. ఆ ఎల్కో సెట్ మాకు కావాలి అని చాలా రోజుల నుంచి నేను అడుగుతున్నాను. ఎల్కో సెట్ మెన్ ఒకటి, ఉమెన్ ఒకటి, ప్లాట్ఫామ్ మాకు 2 కావాలి. అది అంటే అర్జెంట్ అది. ఎంత అవుతుందండి దానికి? ఉమెన్ మెన్ కలిపి ఒక 9 lakhs అవుతుంది. 9 లక్షలు. 4 lakhs చేంజ్ అవుతుంది ఒకటి. అసలు మనకి ఇంతమంది కోట్ల మంది జనాభా ఉన్నారు, తలో 1 రూపాయి వేసుకున్నా కూడా ఒకటే రూపాయి. ఏ కంపెనీ వారైనా సరే కనీసం ఈ సేమ్ సెట్ అయినా సరే కొత్తది ఇస్తే సరిపోండి. ఇప్పుడు వెళ్ళుకొని కాంపిటీషన్ పర్పస్ లో అది ఇచ్చి అది పక్కన పెట్టుకొని మా ఇలాంటి సెట్ ఇంకొకటి ఇస్తే కనుక మేము డెవలప్ చేయగలం. ఏంటంటే ఇది ఏంటంటే దీనికి తిరగడం కష్టం, దీనికి ఆయిలింగ్ వేసుకొని దాన్ని తుడుచుకొని అదే ఉంటది. అదే క్యాంపుల్లో అయితే జస్ట్ ఇలాంటివి 100లో ఉంటాయి. ఉన్నా సరే అది మనకి పాసిబుల్ ఇవ్వట్లేదు. ఇక్కడ డ్రెస్ మార్చుకోవడానికి కూడా అవకాశం లేదు, అందుకే నేను శారీలో చేస్తున్నాను. నేను యాక్చువల్లీ స్పోర్ట్స్ డ్రెస్ కూడా తెచ్చుకున్నాను. చూడండి అసలు ఎలా ఉందో, దీని రూపురేఖలు ఎలా ఉన్నాయని మీరు ఒకసారి చూడాలి ఖచ్చితంగా. బట్ ఒక్కటేంటంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ అయితే చాలా ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఫండ్ కూడా ఉంటుంది స్పోర్ట్స్ కి, ఆర్థికంగా లేని వాళ్ళకి. మరి అది ఎందుకు జరగట్లేదో తెలియదు. బట్ కానీ వీళ్ళకైతే సపోర్ట్ కావాలి, చాలా సపోర్ట్ కావాలి డెఫినెట్ గా. వీళ్ళు ఎప్పుడెప్పుడు కాంపిటీషన్స్ ఉన్నాయి ఏంటంటే వాళ్ళ కింద డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఇస్తాను. ఎవరికి ఏమాత్రం సపోర్ట్ ఉన్నా సపోర్ట్ చేయమని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శైలజ్ గారు, ఫైనల్ గా ఇప్పుడు మీకు కానీ మీ స్టూడెంట్స్ కానీ ఇక్కడున్న సమస్యల్ని ఒక్కసారి సింపుల్ వేలో చెప్తే ఎవరైనా ముందుకు వచ్చినా ఒక వాళ్ళకి ఏదైనా పాపం యూజ్ అవుతుందనే ఉద్దేశం ఉంది నాకు. ఇక్కడున్న సమస్యలు ఒకసారి కెమెరా ముఖంగా మీరు చెప్పండి. సమస్య మాకు బార్బల్ సమస్య ఉంది, మెన్ ఒకటి ఉమెన్ ఒకటి. తర్వాత పిల్లలు కూడా చాలా మంది పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి స్పాన్సర్ నాకు మెన్ బార్బల్ ఉమెన్ బార్బల్ ప్లస్ ప్లాట్ఫామ్ ఉంటే దయచేసి ఇయర్ 2025లోని వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఆల్ ఇండియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ అండ్ జూనియర్ నేషనల్ సీనియర్ నేషనల్ మెడల్ కొట్టాలి. దానికోసం దాతలు ముందుకు వచ్చి వీళ్ళకి మాత్రం పిల్లలకు సపోర్ట్ చేస్తే తప్పకుండా టార్గెట్ రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.